అందరికీ నమస్తే అండి. మీ రమా ప్రవీణ్. ఇప్పుడు మనం బయట పునుకులు వేస్తారు కదండి, పునుకులు అమ్ముతూ ఉంటారు కదండి, అది ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. నేను నైట్ ముందు ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యాన్ని వేసి బాగా నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లేచాక శుభ్రంగా కడుక్కొని నేను ఇలా పేస్ట్లా చేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా పలచగా కాకుండా కొంచెం మీడియంగా ఇలా గట్టిగా చేయాలండి. పునుకేసేటప్పుడు పొంగాలి కాబట్టి మనకి చేయికి అందాలి కాబట్టి ఇలా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న దాన్ని నేను మార్నింగ్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ నేను చేస్తున్నాను. మార్నింగ్ అంతా నానింది, బాగా పులిసిందండి. దీంట్లో ఎటువంటి సోడా అవసరం లేదండి, బేకింగ్ సోడా ఎటువంటిది అవసరం లేకుండా మనం ఇప్పుడు దీంట్లోకి సాల్టు, కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నామండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకుని ఇలా కలుపుకొని పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం పునుకులు ఎలాగ వేసుకోవాలో చూద్దామండి. మొత్తం మిక్స్ చేసుకున్నాను కదండి. ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా కాగాక నేను ఇప్పుడు పునుకులు ఎలా వేయాలో చూపిస్తాను మీకు. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఇష్టపడతారు కదండి. మనం బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, కానీ ఇంట్లో ఇలాగా దోశలకి ఎప్పుడు మనం రుబ్బు ఆడుతూనే ఉంటాం కదా, దాంట్లో కొంచెం రుబ్బు తీసుకొని ఇలా గట్టిగా ఆడుకొని ఇలా మనం పునుకులు కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. దీంతోపాటు మనం శనగపప్పు చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏది ఇష్టమైతే ఆ చట్నీతోటి మనం వేసుకోవచ్చండి. ఉంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇలాగే ట్రై చేస్తాను. మీకు కూడా నా వీడియో నచ్చితే ఇలా ట్రై చేయండి. మీకు వేసి చూపిస్తున్నాను నేను. ఆయిల్ బాగా కాగింది, ఇలా వచ్చేయండి. ఎటువంటి సోడా వేయకుండా బాగా పుల్లడం వల్ల మనం అనుకున్నట్టుగా బాగా వస్తాయండి. ట్రై చేయండి మీరు కూడా. నేను ఎప్పుడు ఇలానే వేస్తాను, సోడా అలాంటిది అసలు యూజ్ చేయనేనండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇలా క్రిస్పీగా వేగితేనే మనకి చట్నీలోనే ముంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు ఆనియన్ కూడా చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో. ఇలా వేగితే బాగుంటాయి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతా ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.